నెంబర్ 1, డబ్బు వర్సెస్ చేపలు. మనకు ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఒక డైలాగ్ వినిపిస్తుంటుంది. ఒక వ్యక్తికి చేపలు ఫ్రీగా ఇస్తే అతడు ఒక్కరోజు తినగలడు, కానీ ఒక వ్యక్తికి చేపలు పట్టడం నేర్పితే అతడు జీవితాంతం తినగలడు. ఇవి ముఖ్యంగా ఉచిత పథకాల్ని ఉద్దేశించి అంటూ ఉంటారు. ఈ మాటలు కేవలం తినే ఆహారం గురించి మాత్రమే కాదు, ఇవి డబ్బు గురించి, జీవన పోరాటం గురించి, స్కిల్స్ గురించి, వెల్త్ క్రియేషన్ గురించి లోతుగా విశ్లేషించి చెప్పినవి. ముఖ్యంగా మన దేశంలో ఉన్న మిడిల్ క్లాస్ను దృష్టిలో పెట్టుకుని చెప్పినవి. ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదు, సోమరితనం పెరుగుతుంది తప్ప దేశం ముందుకు పోదు. ఉచిత విద్య, క్వాలిటీ అయిన విద్య అందిస్తే ప్రజలు తమ కాళ్ళపై తాము జీవితాంతం నిలబడగలుగుతారు. కానీ ఇప్పుడు నేను ఈ విషయం కాదు మీకు చెప్పబోయేది, ఇంకొక కొత్త విషయం. కేవలం సర్వైవల్ కావడమే కాదు కదా, ఎలాగో ఒకలాగా బ్రతకడం కాదు, వెల్త్ క్రియేషన్ కూడా చేయాలి కదా. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఓయో రూమ్స్ ఫౌండర్ అయిన రితేష్ అగర్వాల్. రితేష్ హోటళ్లను కట్టలేదు, హోటళ్లను ఒకే చోటుకు తీసుకొచ్చి ఆన్లైన్ బుకింగ్ ద్వారా డిమాండ్ను పెంచాడు. అంటే డిమాండ్ సప్లై మధ్య ఉండే సమస్యను పరిష్కరించాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు. అంటే అతడు ఇంతకుముందు చెప్పినట్టుగా చేపల వేటకు వెళ్ళలేదు, వేటాడిన చేపల్ని నియంత్రించే స్థాయికి చేరాడు. స్థూలంగా చెప్పాలంటే పేదవారు ఫ్రీగా వచ్చే చేపల కోసం ఎదురు చూస్తారు, మధ్యతరగతి వారు చేపలు ఎలా పట్టాలో నేర్చుకుంటారు, ధనవంతులు సొంతంగా చేపల తొట్టిని కలిగి ఉంటారు లేదా పట్టి తెచ్చిన చేపల్ని నియంత్రిస్తారు. మీరు ఈ ముగ్గురులో ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? నెంబర్ 2, ధనవంతులు వర్సెస్ సలహాదారులు. మీరు చాలా సినిమాలో చూసుంటారు. ఒక ధనవంతుడు ఉంటాడు, ఎప్పుడు కోట్ వేసుకొని ఉంటాడు. అతనికి ఎప్పుడు ఒక నమ్మకమైన అడ్వైజర్ ఉంటాడు. డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎందులో పెట్టాలి అని సలహాలు ఇస్తూ ఉంటాడు. సలహాలు ఇచ్చేవాడికి అంత డబ్బు ఉండదు, కోటు వేసుకోడు. అది సినిమా కాబట్టి మనం పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోం. కానీ మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను చూడండి. అమెరికాలో వాల్ స్ట్రీట్ ఎలాగో మన దేశంలో దలాల్ స్ట్రీట్ అలాగా. ముంబైలో స్టాక్ మార్కెట్ ఉన్న ఏరియా అది. ఇక్కడికి రోజు వేల మంది ధనవంతులు తమ ఇన్వెస్ట్మెంట్స్పై సలహాలు తీసుకోవడానికి వస్తూ ఉండేవారు. వీరంతా ఖరీదైన కోట్లు వేసుకొని లగ్జరీ కార్లలో వస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీరికి సలహాలు ఇచ్చే అడ్వైజర్స్ కానీ, అనలిస్టులు కానీ మామూలు బట్టలు వేసుకొని రోజు అక్కడికి ముంబై లోకల్ ట్రైన్స్లో వచ్చేవారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ధనం ఉందంటే తెలివి ఉన్నట్లు కాదు. ఆయనకు డబ్బు ఎక్కువగా ఉంది అంటే ఫైనాన్స్ గురించి అంతా తెలిసి ఉండాలి అనేది తప్పు. ఎవరో మెర్సిడెస్ బెంజ్ కార్లో తిరుగుతున్నారు అంటే వారికి స్టాక్స్ ఎలా అనలైజ్ చేయాలో, బ్యాలెన్స్ షీట్లు ఎలా చదవాలో తెలుసు అని కాదు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా ఎకనామిక్స్, మార్కెట్ ట్రెండ్స్, కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్పై సంవత్సరాల పాటు రీసెర్చ్ చేస్తారు. వారు తమ కోట్లు సంపాదించకపోయినా ధనవంతుల డబ్బును సేఫ్గా ఉంచడం, సేఫ్గా పెంచడం ఎలా అనేది వారికి బాగా తెలుసు.